సార్ అయితే ఇంకొక విషయం, ఇంకొన్ని నెలల్లోనే మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్. అయితే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లోని చాలా నమ్మకం ఉండేది, ఓకే మళ్ళీ కూడా జగన్ గారు వచ్చే అవకాశం ఉందని. కాకపోతే ఈ సమీకరణాలు కొంచెం మారబోతున్నాయి. మీకు తెలిసినట్లయితే టీడీపీ కానీ జనసేన కానీ పొత్తు కానీ ఎంతవరకు దీనికి ఇబ్బంది పడే అవకాశం ఉందంటారు? మీలాంటి లేదా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో తిరిగేటి రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి ఏ మనిషికైనా పవన్ కళ్యాణ్ వేరు చంద్రబాబు వేరు అనేది ఎవ్వరూ నమ్మరు. 2014 సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకే తానులో ముక్క, ఒకే నూలుతో చేయబడినటువంటి గుడ్డవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆలోచన కానీ వాళ్ళ నడవడికి కానీ వాళ్ళ లక్ష్యం కానీ ఏ రోజు భిన్నంగా లేవు. వాళ్ళిద్దరిది ఏక లక్ష్యం, ఏక మార్గం. జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించడం, జగన్మోహన్ రెడ్డి గారిని అణచివేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో లేకుండా చేయాలనేదే వాళ్ళిద్దరి లక్ష్యం. దానికోసమే 2014 నుంచి అంటే గడిచిన 10 సంవత్సరాలుగా చట్టాపట్టాలు వేసుకుని కలిసిమెలిసి బతుకుతున్నారు. 2014లో చంద్రబాబు ఓటేయండి నేను నిలదీస్తానని చెప్పని ఆ రోజు ఓటు అడిగిన, 2014లో ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఉద్యమ ఫలితం, లేదా 2014లో కాపుల్ని బీసీ చేస్తాను మీరు నాకు ఓటేయండి అని చెప్పని కాపుల్ని నమ్మించి మోసం చేసినటువంటి పరిస్థితుల దృష్ట్యా కాపులు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ చంద్రబాబు మోసానికి గురైనటువంటి వారందరూ కూడా కాపులందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారనేటువంటి భయంతో కాపుల్ని జగన్కి ఓటేయకుండా పక్కకి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి అంటే కాపుల ఓటు మురిగిపోవాలి, కాపుల ఓటు జగన్కి బలం కాకూడదనే ఒక ఏకైక లక్ష్యంతో వాళ్ళిద్దరూ 2019లో విడివిడిగా పోటీ చేశారు తప్పితే దాంట్లో కూడా విడివిడిగా పోటీ చేయడంలో కూడా చంద్రబాబు యొక్క అధికారానికి చేరటం అనే ఒక మార్గం అంటే ఏకైక లక్ష్యంగానే వాళ్ళిద్దరూ పనిచేశారు. ఏం చంద్రబాబు ఈలోపు మారిపోయాడని చెప్పని వెంటనే చంద్రబాబు సంకెక్కాడు. చంద్రబాబు ఏం పునీతుడయ్యాడని చెప్పని 2019లో ఎలక్షన్లు అవ్వగానే చంద్రబాబు పంచం చేరావు, నీడం చేరావు. ఇవాళ చంద్రబాబు కోసం నాకు సీట్ ఇవ్వకపోయినా పర్లా, ఒక్క సీట్ లేకపోయినా పర్లా, నాకు ముఖ్యమంత్రి లేకపోయినా పర్లా, కాపులందరూ మన కులానికి కూడా కమ్మోళ్ళు చేశారు, రెడ్లు చేశారు, మన కులానికి కూడా ముఖ్యమంత్రి కావాలని కాపులను గోల్ చేస్తుంటే నీకు ఓటుగా ఉంటామని చెప్తుంటే ఇతను మాత్రం నోరు మూసేయండి, ఎవడైతే నేను చెప్పినా చంద్రబాబు ఓటేస్తారో ఆడి మాత్రమే నా పార్టీ, నాతో ఉండండి, లేకపోతే మీరు కాపులు కాదని చెప్పిన బహిరంగంగా అతను నిర్లజ్జగా మాట్లాడేది పరితెగింపుగా ఉంటుంటే విడివిడిగా ఉన్నారని చెప్పని ఎవరు చెప్పారు? మీతో కొత్తగా కలిసింది ఎక్కడుంది? విడిపోతే కదా కలవటాకి.